సి ఎక్కడ తేడా కొడుతుందో చెప్తాను చూడండి. ఈరోజు వీళ్ళు పెట్టిన టాస్క్ ద్వారా వీళ్ళు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నారంటే, అక్కడున్న కంటెస్టెంట్స్లో నుంచి వాళ్ళ ఎనలిటికల్ స్కిల్స్ అంటే ఎనాలిసిస్లు ఎలా చేస్తారు, ఏంటి, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకోవాలనుకున్నారు. సో రియల్ ఆర్ ఫేక్లో ఎలా గెస్ చేస్తున్నారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సో బేసికల్గా ఆ ప్రాసెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నారు. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే నాకు అనిపించింది యాక్చువల్గా, ఎందుకు మనకి గేమ్లో ఆ ఇంటెన్సిటీ, ఆ మజా, ఆ ఫింగర్ క్రాస్ మూమెంట్స్ ఎందుకు రావట్లేదంటే, 5గురిని పెట్టారు. 5గురిని పెట్టి ఏం చేశారు, 2 వస్తువులు పెట్టారు, లేదా 2 మనుషులు పెట్టారు రియల్ ఆర్ ఫేక్ అని. దట్టి ఏం చేశారు, ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకే పాయింట్, ఫస్ట్ కరెక్ట్గా వేసిన వాళ్ళకి పాయింట్ అని పెట్టారు. అప్పుడు వీళ్ళ మీద ఉండే ప్రెజర్ ఏంటి, 2 ఉన్నప్పుడు వాళ్ళు మిగతా వేటి మీద ఫోకస్ చేయరు. ఓకే ఏ బి ఏది అనిపిస్తుందో చూసుకుని ఆ ఏ అనిపిస్తుందని చెప్పి ముందు పెట్టేసే దాని మీదే ఉంటుంది వాళ్ళ ఫోకస్ అంతా. ఈ గెస్సింగ్ మీద కూడా తక్కువే ఉంటుంది. ముందు పెట్టేయాలి, వాడికన్నా ముందు పెట్టేయాలి అన్న దాంట్లో ఉంటుంది. సో ఎయిదర్ మీరు 2-3 టీములు చేయాల్సింది, 5 చెప్పిన 3 టీములు చేయాల్సింది, ఆర్ మీరు ఎక్కువ వస్తువులు పెట్టాల్సింది, 1 2 3 4 5 ఆరు మనుషుల్ని 1 2 3 4 5 పెట్టి ఇందులో సింగర్ అవ్వడరా ఈ 5గురిలో అంటే అప్పుడు వచ్చేది ఆ క్వశ్చన్లు. ఒక్కొక్కరు మినిమం ఒక్కొక్క క్వశ్చన్ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు మీకు అర్థమైద్ది వీరు అడిగే క్వశ్చన్ బట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నారండి, మీ గురువు గారు ఎవరండి, ఏదో ఒకసారి ఒక హిందోళం పాడండి ఆందోళన లేకుండా, ఇలాంటివి అడిగితే ఇలాంటివి అప్పుడు వస్తాయి. ఎందుకు ముందెళ్ళి పెట్టడానికి అక్కడ ప్రాబిలిటీ చాలా తక్కువ, మీరు అది చేయలేదు. పోనీ ఇంకొక విధంగా ఏం చేయాల్సిందంటే, ఫస్ట్ పెట్టిన వాళ్ళకి 10 పాయింట్లు, సెకండ్ కరెక్ట్ పెట్టిన వాళ్ళకి 8 పాయింట్లు, థర్డ్ కరెక్ట్ పెట్టిన వాళ్ళకి 6 పాయింట్లు, అలాగైనా ఒక పాయింట్స్ ఇచ్చే సిస్టమ్నే డిజైన్ చేయాల్సింది. వీటిల్లో మీరు ఏదో ఒకటి చేస్తుంటే ఐదర్ తక్కువ టీములు పెట్టడం, ఆర్ ఎక్కువ వస్తువులు ఎక్కువ మనుషులు పెట్టడం, ఆర్ పాయింట్స్ని కూడా అందరికీ పాయింట్స్ వచ్చేలా ఏదైనా ప్లాన్ చేయడం చేస్తే, అప్పుడు నాలంటూ అంటే నేనే అక్కడ ఉంటే అలా ఉంటుంది అని ఆలోచించుకొని చేస్తూ ఉంటాను. అప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను తొందరగా పెట్టాలన్న దాని మీద కాకుండా, ఓకే సెకండ్ థర్డ్ పెట్టినా మనకు 6 పాయింట్లు 4 పాయింట్లు వస్తే వాటి మీద ఫోకస్ చేద్దామని చెప్పి ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేసేవాడిని. సో నేనే కనుక అక్కడ డైరెక్టర్ ఎవరైనా అయ్యుంటే కనుక టీం మెంబర్ అయ్యుంటే, క్రియేటివ్ టీం మెంబర్ అయ్యుంటే ఎక్కువ వస్తువులు పెట్టేవాడిని. 4-5 కేకులు 4-5 మొక్కలు, ఎంత బడ్జెట్ అది, 4-5 మనుషులు తెచ్చేవాడిని, 4-5 పెయింటింగ్ వాళ్ళని పెట్టేవాడిని. ఒకటే మనకి రియల్ కావాలి, మిగతా అంతా మనం ఏమన్నా నుంచో పెట్టచ్చు కదా. అది చేసి ఉంటే అసలు యాక్చువల్గా బాగుండేది, అప్పుడు మీకు గట్టిగా దొరికేది. సో మీకు నేను ఎండ్ టాస్క్ రాయలేనేమో కానీ నా వర్క్ని వదిలేసి, బట్ మీ క్రియేటివిటీకి నన్ను నా కన్సల్టేషన్ తీసుకొచ్చి మీరు, అఫ్కోర్స్ ఫ్రీగా కాదు, సో ఇలాంటివి ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు చెప్తే ఇంట్రెస్ట్ వస్తుంది, అవునా కదా. సరే లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అగ్ని పరీక్ష రియలా ఫేక్ అనిపిస్తుంది అంటే ఆ రియల్ ఫేక్ అని చూసినప్పుడు. అయితే మేజర్గా నాకు గట్టిగా ఒక 2-3 కంటెస్టెంట్స్ని జడ్జెస్ సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది, వాళ్ళ సపోర్ట్ ఉంది అని అనిపించింది. ఆ ఎక్కడ సిచ్యువేషన్స్ ఏంటన్నది మీటికి చెప్తాను. నేను చెప్పకముందే మీకేమనిపిస్తుంది, ఎవరినైనా జడ్జెస్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది? ఒక్క పర్సన్ అయితే అట్లీస్ట్ చెప్పేస్తారు మీరు, అది కామెంట్ చేయండి కింద. జడ్జెస్ వాంటెడ్గా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? అయితే ఎవరు అనుకుంటున్నారు, 2 లేదా ఒక్కళ్ళైనా మీరు కామెంట్ చేయండి. లెట్స్ సీ నాకే అనిపించింది మీకు అనిపించింది చూద్దాం. వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ నేను టాస్క్ కోసం చెప్పిన దాంట్లో స్టార్టింగ్లో మీకు రైట్ వీడు మాట్లాడే దాంట్లో సెన్స్ ఉందా అంటే మాత్రం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శ్రీముఖి గారు వచ్చారు. 13 సంవత్సరాలు తన కెరీర్లో ఒక షోకి ఒక ఎండ్ కార్డ్ చెప్పకుండా, ఆడియన్స్కి బాగా చెప్పకుండా వెళ్ళటం అదే ఫస్ట్ టైం అంట. సో అంత కోపం వచ్చింది. కోపం ఉన్నా సరే ఇంకో పక్కన ఏంటంటే బాధ ఉంది, మిమ్మల్ని ఏదో చేద్దాం, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ మీరు రారు, మీరు ఎక్కడ ఉంటాం అన్న విధంగా ఆవిడ ఫీల్ అయిపోయారు. నాకేమో బ్రహ్మాండంగా ఊరుకో ఎక్కువ బాధపడకని హక్ చేసుకుని ఆధారాలు అనిపించింది, కానీ లేంగా మన అక్కడ సిచ్యువేషన్లో ఇంకేం చేస్తాం. సో ఆడిషన్స్ అప్పుడు కనిపించిన కసి ఇప్పుడు మీలో కనిపించట్లేదని నాకేమో అనిపించట్లా. వాళ్ళ కసేమో కానీ మీరు కొంచెం మంచిగా డిఫికల్ట్గా పెడతా ఉంటే, అసలు ఎస్పెషల్లీ ఆ స్టేజే రాంగ్ స్టేజ్. మీరు అసలు ఒక పొలం దగ్గరికి వెళ్ళిపో, ఒక ఫీల్డ్ చూస్ చేసుకోవాల్సింది, ఎక్కడైనా ఖాళీ ప్లేస్, అలాంటి చోట ఓపెన్ ప్లేసెస్లో ఇలాంటివి పెట్టాల్సింది. అప్పుడు కొంచెం మజా వచ్చేది. స్టేజ్ మీద టాస్క్ నడుస్తుంటే ఎలా ఉందంటే, రొటీన్గా చూస్తున్న మా టీవీ షోస్లో ఉన్నాయి తప్పితే ఆ ఫీల్ రావట్లా, రియాలిటీ షో అన్న ఫీల్ రావట్లా. బేసిక్గా ఆ ఫీలే మిస్ అయిపోతుంది. అది జడ్జెస్ ఆ రోడీస్లో ఎలా తీసుకెళ్ళి బయట ఆడిపిస్తారు, నేనైతే అలా ఊహించుకున్నాగా చెప్తున్నా. అలా కనుక మీరు బయట తీసుకెళ్ళి ఎలాంటి టాస్క్ ఆడిపించినా, కొంచెం ఫిజికల్ టాస్క్లు పరిగెత్తేవి గిరిగెత్తేవి ఎలాంటివి పెట్టినా సరే ఆడియన్స్కి మజా వచ్చేది. సో బేసికల్గా రియాలిటీ అన్న ఫ్యాక్టరే మిస్ అయిపోతుంది.
సరే ఫస్ట్ టైం అని భావించి ఒక ప్రామిస్ తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి మేము చించేస్తాం నరికేస్తాం అని చెప్పి ప్రామిస్లు తీసుకొని మీరు ఇచ్చేస్తే మేము జడ్జెస్ వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి ఆవిడ వెళ్ళి జడ్జెస్ని తీసుకొచ్చారా. మేము చెయ్యము ప్రామిస్లు అంటే జడ్జెస్ని తీసుకురాకుండా ఉంటారేంటి, ఏదో స్టార్టింగ్ వాళ్ళని తీసుకొచ్చి ప్రామిస్ చేశారు మీరు కొంచెం చూసుకోండి అంటే బిందు మీద వచ్చారు. అరే అది కోపం కాదురా, మీ మీద ఉన్న కన్సర్న్ రా, పిల్లలరా మీరు, మా పిల్లలరా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారా మేము అని చెప్పి అనమాట. ఇక్కడికి వచ్చాక ఆవిడ పాయింట్ చెప్పారు, అది కరెక్ట్గా అనిపించింది నాకు. ఏంటంటే ఇక్కడికి వచ్చాక స్ట్రాటజికల్గా అయినా ప్లే చేయాలి, లేదా మీరు ఏదనుకుంటే అది కరెక్ట్గా ఆడాలనుకుంటే కరెక్ట్గానే ఆడాలి, అంతేగాని స్ట్రాటజీ ఉండట్లేదు లేదంటే ఆ కరెక్ట్నెస్ ఉండట్లేదు, మధ్యలో బిస్కెట్ అయిపోతున్నారు. ఒకళ్ళు కాదు అందరూ బిస్కెట్ అయిపోతున్నారు. మేడం మేజర్గా ఎవరి కోసం చెప్పారంటే ఒక పర్టికులర్ పర్సన్ కోసం చెప్పారనమాట, అందరి కోసం చెప్పలా. ఎస్పెషల్లీ ముగ్గురు సంచాలక్స్ అని చెప్పి మళ్ళీ ఎస్పెషల్లీ మనీష్. సో యాక్చువల్గా ఆవిడ చెప్తుంది ఏంటంటే మనీష్ ఫోకస్ అంతా మనీష్ మీద ఉంది. మనీష్ నువ్వు మోరల్లీ రైట్ ఉండాలని చెప్పి నీ గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నావు, స్ట్రాటజీస్ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి, అందరికన్నా నీకే ప్రాబ్లం అని నాకు ఈ పాయింట్లో ఇంకో పాయింట్లో కూడా అనిపించింది. వీళ్ళ ఫోకస్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ మనీష్కి ఎక్కువ ఉంది. నిన్నంత డ్రామా ప్లే చేసి చండాలమైన పేరు సోషల్ మీడియాలో తెచ్చుకోవడానికి కారణం కూడా ఇదే. రియాలిటీ అన్న ఫ్యాక్టర్ మిస్ అయిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మీరు రియలిస్టిక్గా మీ గేమ్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే బ్యాక్ ఫైర్ అవ్వదు. నిన్న మీరు ఇచ్చేయాలి, వాళ్ళకి కార్డులు ఇచ్చేస్తే మనీష్ వెళ్ళిపోతాడు. అందుకని ఇవ్వకుండా డ్రామా చేసి అని చెప్పి కిందకి వెళ్ళిపోతే అందరూ ఏంది స్క్రిప్టెడ్, ఇంత స్క్రిప్ట్గా ఉంటే ఎవరు చూస్తారు అసలు. ముందు బిగ్ బాస్ అంటేనే రియాలిటీ షో కదా, అక్కడ డిస్కనెక్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళందరూ నేను అనుకుంటున్న ఫస్ట్ కంటెస్టెంట్ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు జడ్జెస్ ఎవరంటే మనీష్. సో గట్టిగా పుష్ చేద్దాం ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన వీళ్ళు తోస్తున్నారు, ఆయన దోయించుకోవాలి, అంతే తేడా. ఇదైతే మాత్రం క్లియర్లీ ఏంటి. ఇంకో చోట కూడా ఉంది చెప్తున్నా అండి. మనీష్ ఐ వాంటెడ్ టు షైన్ టుడే అని చెప్పి మొన్న చెప్పారు, ఈరోజు చెప్పారు, ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. నెక్స్ట్ అభిజిత్ కొన్ని వేల మందిలో మీరు వచ్చారు, సో ఈజీగా తీసుకోమాకండి, గివ్ యువర్ 1000% అని ఆయన చెప్పాడు. నెక్స్ట్ శ్రీజ నవదీప్ కూడా అరే మనం ఎవరు కూడా చెప్తున్నాం, వాళ్ళు ఏమైనా సారీ ఫీల్ అయ్యారా, వాళ్ళు ఏమైనా చెప్పారంటే శ్రీజ చెప్పిందంటే సారీ టు జ్యూరీ అండ్ ఆడియన్స్. గేమ్ని గేమ్లా కాకుండా ఓవర్ స్ట్రాటజీస్ చేసేసి టాస్క్ అంతా కొంచెం పాడు చేసేసింది నేను కూడా అని చెప్పింది అనమాట. మోర్ ఓవర్ ఎక్కువ సారీ దేనికంటే నేను పక్కింట్లో అయినా సరే చెత్తేస్తా అనే వర్డ్ అనకుండా ఉండాల్సింది, హీట్ ఆఫ్ ద మూమెంట్లో లూజ్ టంగ్ వాడేసా అని చెప్పారు. అది ఆవిడ అని ఉంటుంది, మనకు కట్ చేశారు. అంటే పక్కింట్లో వేస్తావా అని దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ అయ్యి ఉంటుంది, నేను వేస్తాను టాస్క్ కోసం ఏదైనా చేస్తాను అది ఇది అని. బట్ ఆవిడ దానికి సారీ చెప్పారనమాట. సో ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది. ఇలా అన్నప్పుడు మళ్ళీ మనం బయట కవర్ చేసుకోకూడదు దాన్ని. మనం అన్నామని తెలుసు కదా, ఈరోజు నిన్న దాన్ని కవర్ చేసుకోకూడదు, అది సింపుల్. సో వీళ్ళు బేసిక్గా బయట ఉండటం వల్ల అక్కడ వచ్చే వాటికి రియాక్షన్స్ ఇస్తున్నారు. అవి కంట్రోల్లో చేసుకుంటే ఓకే, కంట్రోల్ చేసుకోకపోయినా ఓకే, ఏదైనా ఆలోచనలేండి, మనం చేసేది ఉంది. కానీ నవదీప్ ఏమంటారంటే హౌస్లో మేము పడ్డవి లేట్గా మాకు తెలిసిన, అరే రే మాకు ముందే తెలుసుంటే బాగుండేది అనుకున్నవి మీకు ముందే నేర్పించి పంపిస్తున్నాం. ఇట్స్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్ రే, వితౌట్ ఫీజు మేము కోచింగ్ ఇస్తున్నాం మీకు టైటిల్ కొట్టేలాగా. రేపు మీరు టైటిల్ కొడితే గర్వపడేది మేమే, ఖచ్చితంగా కామనర్గా కప్పు వచ్చేలా ఉంది. కానీ అప్పుడే వీళ్ళని ఎవరిని చూస్తున్నా బిగ్ బాస్కి ఎలిజిబుల్ మోర్ దెన్ 5 people తీసుకున్న పర్లేదు, కానీ కప్పు కొట్టేలా అంత ఇంప్రెసివ్గా అయితే నాకు ఇప్పటిదాకా అనిపించలే. లెట్స్ సీ. సో నిన్నటితో స్టార్ట్ చేశారు. ఏదైతే మనీష్, షకీబ్ అండ్ పవన్ ఉన్నారో వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు స్టేజ్ మీద. సో వాళ్ళకి ఇస్తున్న పని ఏంటంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చింది ఏంటంటే మీరు ముగ్గురు ఒక టీం అయితే చర్చించుకొని ఎవరు లీడర్ అవుతారో చెప్పండి అన్నారు. వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాల, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫైట్ మచ్చా. వాళ్ళొక ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు చేయకుండా మీరు సింపుల్గా కానీ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు. సో పవన్ లీడర్, ముగ్గురు గొసగొసలు ఆడుకొని పవన్ లీడర్ చెప్పారు. సో అంటే ఏం లేదు, వాళ్ళిద్దరికి ఆల్రెడీ లీడర్షిప్ వచ్చింది కాబట్టి నాకు రాలేదు కాబట్టి నాకు ఇచ్చారు. దాంతోపాటు నేను కూడా కలెక్టివ్ ఒపీనియన్ తీసుకుంటానని చెప్పాను అనగా నవదీప్కి సిరుమందనమాట. చాలామందికి అనిపిస్తుంది ఏంటంటే నవదీప్కి బాగా నేను కూడా ఒక నెగిటివ్ రీల్ చేసి పెట్టాను నవదీప్కి అగైనెస్ట్గా. కానీ కొన్ని ప్లేసెస్లో నవదీప్ కొద్దిగా కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఓవర్. ఆడియన్స్ వాంట్స్ దట్ అతి అని చెప్పి ఆయన అతిలోనే ఎక్కువ వెళ్ళిపోతున్నాడు, అతి చెయ్యాలేమో అని చెప్పి. అవసరం లేదు, బట్ కొన్ని ప్లేసెస్లో నవదీప్ ఈజ్ కరెక్టే. సో ఇక నవదీప్ కరెక్టే, ఎక్కడ చెప్తుంది చూడండి. ఇదే మేము చెప్తుంది, మీకు అర్థం కావటం లేదు. హౌస్లోకి కూడా ఇలా ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళాలంటే ఇలాగే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా అని చెప్పి. సో ఎందుకు చెప్తుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నాడు. ఇది కాదు కానీ ఇంకోటి చెప్తున్నాడు. సరే మీ ముగ్గురు కలిసి ఇంకో టీము చెప్పండి, ఇంకా వేరే టీం చేసే పవర్ ఇస్తుందంటే ఆయన షియా, నాగా అండ్ శ్వేత వాళ్ళ ముగ్గురిని ఒక టీం చేశాడు. బిందు మాధవి షీ వాంట్స్ టు నో ద రీజన్. అప్పుడు పవన్ ఏం చెప్పాడంటే నా అపోనెంట్స్ నేను ఫిజికల్గా మెంటల్గా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నా. అంటే నవదీప్ వీక్ పీపుల్ ఎంచుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు సౌండింగ్ వీక్. అక్కడ షియా కానీ నాగా కానీ
శ్వేత ఎందుకంటే పర్ఫార్మెన్స్ లేదు, నువ్వు వీక్ని సెలెక్ట్ చేసుకున్నావు అని నవదీప్ అంటే ఈయన ఏమంటాడు పవన్, లేదు కంపారిటివ్గా అది అంటే నవదీప్ కోపం వచ్చి గట్టిగా అరిచాడు అనమాట. మరి ఆ మాట చెప్పు ముందు, అంటే కంపారిటివ్గా వీకే వాళ్ళు కానీ నేను స్ట్రాటజికల్గా అన్నది చెప్తుంటే కంపారిటివ్ వీక్ అన్న దగ్గర ఆ మాట చెప్పు ముందు అని చెప్పి గట్టిగా వచ్చాడు. అపోనెంట్ వీక్గా ఉంటే నాకు ఈజీ అవుతుంది అని సెలెక్ట్ చేసుకున్న, దట్స్ ద ఆన్సర్, సింపుల్. ఇది కరెక్టే కదా. ఇలాంటి చోట్ల అరిచినప్పుడు కూడా నాకు కరెక్ట్ అనిపించింది. నేను నెగిటివ్గా రివ్యూ చేసి పెట్టినానే, ఏంది ఇది ఊరు ఎన్ని అంటాం అరవటం ఎన్ని మాట్లాడినా కానీ కొన్ని చోట్ల కరెక్ట్, అన్ని చోట్ల కాదు. ఇలాంటి చోట్ల కరెక్ట్ అరవటం స్ట్రైట్గా చెప్పేసాం. వీళ్ళు చెప్తుంది అదే, ఎస్ నా అపోనెంట్స్ వీక్గా ఉంటే నాకు అడ్వాంటేజ్, నా దగ్గర పవర్ ఉంది కాబట్టి నేను పవర్ వాడా. ఓపెన్ స్టేట్మెంట్ అంతే, సింపుల్. లేదు నేను అందరినీ కలిపేసి మంచిగా టీం సెలెక్ట్ చేశాను అది ఇది అనేది వద్దు. వాళ్ళు ముందు చెప్పింది అదే, ఏదైనా ఉండండి కరెక్ట్గా ఉండండి అని. సరే ఫెయిర్ అనఫ్ అని అంది, అది ఫెయిర్ అనఫే. అలా మన దగ్గర పవర్ అన్న మనం ఎంచుకోవడం తప్పలేదు. నెక్స్ట్ ఎవరు మీ టీం నుంచి చూస్ చేసుకుంటారంటే వాళ్ళ టీంలో నాగా శ్వేతకి ఇచ్చాడు టీం లీడ్గా. శ్వేత ఏమో ప్రియా, అనూష అండ్ హరీష్ వీళ్ళని ఒక టీమ్గా చేసింది. వీళ్ళు అనూష, హరీష్, ప్రియా వీళ్ళు ముగ్గురు కొంచెం గట్టిగా కొట్టుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు, బాగా డిస్కషన్ జరిగింది వీళ్ళు దాంట్లో. అనూష ఏమో నువ్వు 3 times లీడర్షిప్ చేసావు, సో నేను కూడా నా లీడర్షిప్ చూపించాలనుకుంటున్నాను. మీరు టాస్క్లో, హరీష్కి ఏమో మీరు టాస్క్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు, బ్యాలెన్స్డ్ లేదు, అది నా దగ్గర ఉందంటే. హరీష్ ఏమో లీడర్ అనేవాడు లీడింగ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఏ టాస్క్ అయినా కెపాసిటీ ఉండాలి, అది నాకుంది నీకు లేదు. అలాగే ఆవిడ కూడా ఏదో అన్నాడబ్బా, ధోని ప్రాపర్ లీడర్ ఎందుకు అయ్యాడంటే ధోని ఆడతాడు కాబట్టి అయ్యాడు అని చెప్పి. మీరు గేమ్స్ ఆడి లీడ్ చేసి లీడ్ అవ్వండి అంతే తప్పితే ఇలా మామూలుగా కాదు, ఇలా పాయింట్ తేలేకపోయినా లీడ్ అవటం కాదని చెప్పి అనుషకి గట్టిగా అక్కడ కొంచెం ఇచ్చేసాడు అనమాట. బట్ అనుష కూడా ఓకే బ్యాలెన్స్డ్గానే డీల్ చేసింది. ప్రియాకేమో పక్కన వాళ్ళని అవకాశాలు లాగేసుకున్నారు. ఇది దేనికి రిఫర్ చేస్తానండి నాకు తెలిసి, మొన్న గెలిచిన ఒక టాస్క్లో నాగాకి ఓటు అప్పీల్ వస్తుంది, అది హరీష్కి ఇద్దాం అనుకుంటాడు. హరీష్ ఏమో లేదు నాగా నువ్వు తీసుకో, లీడింగ్ బాగా చేసావు కదా అంటే పక్కన ప్రియా తను పిచ్చేసుకునిద్ది, ఎందుకంటే నా అవకాశాన్ని నేను శ్రీజాకి ఇచ్చాను, సో నాకు ఇవ్వండి తనకి ఓటు అప్పీల్ ఇస్తాడు, తను ఓటు అప్పీల్ చేసుకుంటాడు. సో పక్కన అవకాశం కూడా లాగేసుకుందాం, యూఆర్ ఎ లూజర్ అని చెప్పి ఆవిడ కొంచెం గట్టిగా అంటాడు. అక్కడ సరే ఇది తెగేలా లేదు కాబట్టి నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తావు అని చెప్పి శ్రీ తీసుకొచ్చి ఒక ఓటింగ్ ఆప్షన్ అనేది పెట్టిందనమాట. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏ ఫైట్ అంతే. తెగేదాకా లాగుతూ ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం సర్ది చెప్పి కొంచెం ఆ కాంటెంట్ అనేది రావాలి అన్నది వాళ్ళ బాధ, అంతమించి అక్కడేం లేదు. ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని తను లూజర్ కెప్టెన్ అన్నాడు ఎవరిని, ప్రియాని. ప్రియా 2 సార్లు గెలిచినప్పుడు ఎలా అంటాం భయ్యా మనం లూజింగ్ కెప్టెన్ అని చెప్పి. ఆయన ఏమంటాడంటే బిందు ఇక్కడ క్వశ్చన్ చేసింది, 3 సార్లు కెప్టెన్ అయింది, 2 సార్లు టీం గెలిపించింది అంటే హరీష్ అంటాడు గెలవడం కారణం టీం మెంబర్స్ అని. టీం మెంబర్స్ అయినా తనైనా ఎవరైనా ఒక టీం గెలిచినప్పుడు అది కెప్టెన్గా తన పాత్ర కూడా ఉందనే అనాలి, లేదు అని అనుకోవడానికి లేదు. ఒకవేళ తను వరస్ట్గా చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారుగా, తను రాంగ్గా పంపించడమో రాంగ్గా మాట్లాడటమో చేస్తే. మొన్న ఒక కొండ టాస్క్ ఆడినప్పుడు ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు? ఆవిడ వాళ్ళు ఓడిపోయారు. ఆవిడ పెట్టే పవన్ కళ్యాణ్ అంది, పవన్ కళ్యాణ్ పెట్టేసరి ఓడిపోయారు. అదే ఆవిడ పెట్టద్దు అని చెప్పి నుంచొని ఉంటే గెలిచారుగా. మిగతా టాస్క్ సో అక్కడ క్రెడిట్ లేనప్పుడు మిగతా చోట్ల క్రెడిట్ తనకి ఇవ్వాలి. సో అది రాంగ్గా మాట్లాడి హరీష్ అనిపించింది నాకు. సో ఖచ్చితంగా టీం గెలిస్తే టీం కెప్టెన్ది కూడా ఒక పాత్ర ఉంటుంది అందులో. సో ఆయన ఏమో అనుష ఏమో ప్రియాని చూస్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ విల్ గో లిటిల్ ఎక్స్ట్రీమ్ అని చెప్పి. ప్రియా ఏమో ఈజ్ అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్ అది అని చెప్పి. ప్రియాలో ప్రాబ్లం ఉంది చెప్తాను నేను. ప్రియా కొన్నిసార్లు ట్రిగ్గర్ అయినప్పుడు పర్సనల్గా వెళ్ళిపోతున్నారు అనిపించింది నాకు, 2 సార్లు వెళ్ళిపోతున్నారు అనిపించింది. ఇక్కడ చోట వెళ్ళిపోయారు. సో అన్నిటికీ అతనే కరెక్ట్, పక్కన వాళ్ళని నీచంగా చూపించేలా మాట్లాడతాడు అది అంటే. ఈయన నువ్వు పర్సనల్గా మాట్లాడకు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను లూజర్ కెప్టెన్ అని చెప్పి, నువ్వు వేరేగా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. సో మొత్తానికి అనుషకి 2 ఓట్లు పడ్డాయి, ప్రియాది హరీష్ ఇద్దరికి అనుషకి పడ్డాయి కాబట్టి అనుష గారు లీడర్ అయ్యారు. నెక్స్ట్ అనుష, దివ్య, శ్రీజ కలికి వాళ్ళకి టీం చేసింది. సో ఎందుకు చేశారు వాళ్ళని చెప్పి తెలుసుకోవాలనుకుంటే అక్కడ 3 నవ్వుకుంటా హరీష్ వీళ్ళందరూ 3 కొప్పులు అంటే 3 అమ్మాయిలు స్ట్రాంగ్ లేడీస్ ఒక చోట అంటే వాళ్ళ మధ్య జరిగే ఫైట్ చూడాలనుకున్నారు. గుడ్, ఇలా ఏదో ఒక రీజన్ ఉండాలి. వాళ్ళు వీక్ అనుకుంటాం, వాళ్ళు స్ట్రాంగ్ అనుకుని వాళ్ళు కొట్టుకుంటే చూడాలనుకుంటుంటాము అన్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. సో శ్రీజ గట్టిగా మాట్లాడిందన్నమాట, లీడర్ అవ్వాలి అంటే మాట్లాడటం రావాలి, కలికి నీకు అసలు మాట్లాడటం రాదంటే, అమ్మ నాకు నీలా ఏ నన్ను మాట్లాడటం రాదమ్మా, నాకు మామూలుగా అయితే మాట్లాడటం వచ్చమ్మా అని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలిసిందండి, అదేంటంటే శ్రీజ అంటది దివ్యాని, నువ్వు నువ్వు ఆడమంటే నేను ఆడను, నేను చెయ్యను, నాకు నడువు నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి అంటావు, ఎందుకు వచ్చావు ఎక్కడికి అంది. ఇది మనకి ఎక్కడ చూపిలే. దివ్య గారు నేను అనుకుంటా ఉన్నా ఏంటంటే మీరు అభిని టార్గెట్
ఆడిషన్స్లో మీరు ఆయన గురించి చెప్పిన పాయింట్లు, దాని తర్వాత మీకు ఇంజరీ అయిన పాయింట్లు చెప్పినప్పుడు అవి కూడా ఒక ఇంజరీ ఉంది, దానివల్ల కూడా తను ఒక వెనకడికి వేయాల్సి వచ్చింది ఆ ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఆటప్పుడు. సో మీకు కూడా అది ఎక్కడో చోట బ్యాక్ ఫైర్ అవుతుంది అనుకుంటున్నా, మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది. మనం గట్టిగా మనం ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడగలం, బలంగా ఆడగలం అన్నప్పుడే అలాంటి పాయింట్స్ ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయాలి. మీరు ఏం చేయకుండా సోఫాలో కూర్చొని గెలిస్తారని ఆయన అన్నారు. మీరు ఇప్పటివరకు ఫిజికల్ టాస్క్ ఎక్కడైతే మాత్రం గట్టిగా ఆడాలా, మిగతాయి కూడా అంత ఇంప్రెసివ్గా ఎంత మట్టుగా అయితే కనిపించలే. మీరు అంటే కొన్ని రీల్స్ చూసాను అనమాట, ఎంటర్టైనింగ్ చేసే విధానం కానీ ఏది కానీ రివ్యూలు ఇచ్చినప్పుడు, అది ఒపీనియన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏది కానీ అంత బాగుంది. కానీ అక్కడ ఎంత ఈజీగా అయితే ఇంప్రెస్ చేయగలుగుతున్నారు, ఇక్కడ మాత్రం ఇంత మట్టుకు త్రూ అవుట్ దిస్ ఆడిషన్స్ తప్పితే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఎంత మట్టుకు దివ్య గారి బలమైన స్టాంప్ అయితే కనిపించలే. అక్కడ జడ్జెస్ కూడా దివ్య కూడా ఏదైనా పర్ఫామ్ చేస్తే చూడాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అవ్వట్లేదు అది. అయితే దివ్య మాట ఉంది, యూ డోంట్ నో వేర్ టు స్టాప్, యూ డోంట్ నో వెన్ టు స్టార్ట్. సో మధ్యలో నేను బ్యాలెన్స్డ్గా ఉంటాను కాబట్టి నాకేమండి లీడర్గా అని చెప్పి. అబ్బా ఎలక కొట్టుకుంటే పిల్లి పిల్లి కొట్టుకుంటే ఎలక పారిపోయిందనా, ఏదోలే ఇప్పుడు అదంత ఎందుకు. సో మొత్తానికి మళ్ళీ ఇక్కడ కూడా ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే కల్కి లీడర్ అయిందనమాట. శ్రీజ ఓటు కల్కిగా పడింది, దివ్య ఓటు కల్కిగా పడింది. మిగతా ఇద్దరు అమ్మాయిల ఓట్లు శ్రీజాకి మాత్రం పడట్లా. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ జల్సీనెస్ అనేది అక్కడ ఉన్న వాళ్ళలో క్రియేట్ అయి ఉంటుంది. ఎందుకంటే శ్రీజ అనుకున్న దానికన్నా మించి పర్ఫామ్ చేస్తుంది, పేరు వస్తుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎక్కడో చోట గుడ్డో బేడ కనిపిస్తుంది. ఆ జలసీ అన్నది మిగతా సభ్యుల్లో కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది టాప్ 5లో, సో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. వీరిద్దరు ఓటేకిపోవటం కానీ, నెక్స్ట్ ప్రియా మాట్లాడిన విధానం కానీ, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇది ఉంటుంది ఖచ్చితంగా. సో నాకైతే అనిపిస్తుంది, లెట్స్ సీ, చూద్దాం. అది కూడా తెలిసిపోద్ది మనకి రానున్న రోజుల్లో. నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసింది ప్రసన్న, డాలియా అండ్ పవన్ కళ్యాణ్. సో పీకే నేను టీం బాగా లీడ్ చేస్తాను, నా వల్ల నెగిటివ్ అయితే ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఒకవేళ టీం ఓడిపోయిన ఏదైనా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పి. ప్రసన్న నీకు 2 ఓట్ అపీల్స్ ఉన్నాయి కదా, అయ్యే అంటే లీడర్షిప్తో నేను బాగా చేయగలనని చెప్పి మొత్తాన్ని డిస్కస్ చేసుకొని అడ్జస్ట్ చేసి పవన్ కళ్యాణ్కి 2 ఓట్లు వచ్చినాయి. సో అగైన్ ఇక్కడ కూడా ఓటింగే జరిగింది. సో పవన్ కళ్యాణ్ లీడర్ అయ్యాడు అనమాట. సో టాస్క్ వచ్చేపాటికి రియల్ ఫేక్ అన్నది ఒక టాస్క్. పవన్ టీము బ్లూ టీము, శ్వేత టీం ఎల్లో టీము, అనూష గ్రీన్, కల్కి రెడ్, కళ్యాణ్ వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు. ఒక కలర్ ఇవ్వచ్చు కదా, 2 కలర్లు ఇచ్చారు. ఎనీవే, సో ఇక్కడ ఏంటంటే టాస్క్ సింపుల్ అబ్బా. కొంతమంది వ్యక్తులు వస్తారు, సో 2 అమ్మాయిలు వచ్చారనుకోండి, వాళ్ళిద్దరిలో డాన్సర్ ఎవరు అని అడుగుతారు. మనం ఎవరి డాన్సర్ ఎవరు కాదని చెప్పాలి. అది ఎలా చెప్తాం, మనుషులు కాబట్టి వాళ్ళని క్వశ్చన్లు అడగాలి. జడ్జెస్ ఏమనుకున్నారు, వీళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, మన క్వశ్చన్ల ద్వారా వీళ్ళు ఎంత చూపులో చూద్దాం అని. సో వాళ్ళు ఏంటంటే ఎన్ని డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి, మీది ఆరంగేట్రం అయిందా, ఏదైనా రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడిగితే అరే ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ బల్లి అడిగాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ అలా ఏం లేదు, ఉన్నదే ఇద్దరు కదా. పైగా ఏం చెప్పారంటే ఒక 5 బాక్సులు పెట్టారు. సో ఎవరు రియల్ ఫేక్ వస్తువులు కానీ ఏవి కానీ 2 కేకులు పెడతారు. ఏ కేక్ రియల్, 2 మనుషులు పెడతారు, ఎవరు సింగరు, అలా ఏబీలో ఎవరు అనేది ఏ రియలు బి రియలు అని చెప్పి వెళ్ళి పెట్టాలి అక్కడ బాక్సుల్లో. ఫస్ట్ బాక్స్లో ఎవరైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ పెడతారో, అంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్లో ఫస్ట్ 2 రాంగ్ చెప్తే థర్డ్ బాక్స్కి వెళ్తారనమాట. అది రైట్ ఉంటే కనుక వాళ్ళకి పాయింట్ అని చెప్పారు. సో ఇక్కడ ఏమైందంటే దీనివల్ల అందరూ అక్కడ జడ్జి చేయడానికి పెట్టే శ్రమ కన్నా ముందు ఇక్కడ పెట్టాలి అన్న దాని మీద ఫోకస్ ఎక్కువైపోయింది. ఫాస్ట్గా పెట్టాలి, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కదా. తప్పు లేదు ఇక్కడ, కంటెస్టెంట్స్ అసలు ఏ మాత్రం తప్పు కాదు. ఇక్కడ టాస్క్ డిజైన్ చేసిన వాళ్ళది తప్పు. 50% టాస్క్ డిజైన్ చేసిన వాళ్ళది తప్పు వెళ్ళిపోతుంది. మంచిగా డిజైన్ చేస్తే ఇంకొంచెం వాళ్ళు అక్కడ ఆడటానికి కానీ మనం చూడటానికి కానీ ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో దానివల్ల అది లాస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ఇదే జరిగింది. 2 కేక్స్ పెట్టారు. నాకు స్మూత్గా ఉన్నది రియల్ కేక్ అనిపించింది నాకు, కానీ వాళ్ళు కొంచెం గడబడిగా ఉన్నది రియల్ కేక్ అనుకొని దాన్ని పెట్టుకున్నారు అందరూ. సో ఇక్కడ ఏ టీంకి పాయింట్ రాలేదు. ఫస్ట్ అన్ని క్వశ్చన్లు చదవనా, సరే ఒకసారి చదివేద్దానండి. ఎవరైనా చూసుకుంటే ఫార్వర్డ్ చేసుకోండి. పాపం వైఎస్లో కొంతమంది చూడట్లేదంట, వాళ్ళకి రావట్లేదంట. నెక్స్ట్ ప్రియా, శ్రీజ, ప్రసన్న, పవన్ వీళ్ళు వచ్చారనమాట. 2 అమ్మాయిలు వచ్చారు. ఎవరిది రియల్ జుట్టు, ఎవరిది ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ వాడారనమాట. సో శ్రీజ, వాళ్ళ దాంట్లో శ్రీజ ఫస్ట్ పెట్టేసింది, రెడ్ అమ్మాయిది ఫేక్ హెయిర్ అని చెప్పి. దాని తర్వాత ప్రియా, షియా, పవన్, ప్రసన్న వీళ్ళందరూ పెట్టారు. సో ఎందుకు పెట్టావు శ్రీజ అడిగితే శ్రీజ కాళ్ళలో స్ట్రెంత్ చూసిందంట. అంటే బరువు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం అమ్మాయి షేక్ అవుతుంది ఆ శ్రీజ, నాకు అర్థం కాదు. సో కాలు కొంచెం అటు ఇటుగా ఊపడమో ఏదో చూసింది శ్రీజ, దాని ప్రకారం వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళు అక్కడే జడ్జెస్కి అక్కడ కనుక మనం ఒక ప్రాపర్ క్వశ్చన్, ఎప్పటి నుంచి హెయిర్ పెంచుతున్నారు, హెయిర్కి మీరు ఏం వాడతారు, ఏ షాంపూలు వాడతారు, ఇలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు చెప్పాను కదా ఆ తొత్తరలో ఉన్నారు కాబట్టి ముందుకెళ్ళి పెట్టేస్తున్నారు. సో బ్లూ ఫేక్. సో శ్రీజ ఫస్ట్ పెట్టిన, శ్రీజ రాంగ్ ఆన్సర్ పెట్టింది కాబట్టి లాస్ అయింది. నెక్స్ట్ ప్రియా కరెక్ట్గా పెట్టింది బ్లూ ఫేక్ హెయిర్ అని చెప్పి. సో ప్రియాకి ఇక్కడ పాయింట్ వచ్చింది. యాక్చువల్లీ 2 సార్లు ప్రియా ఓడిచ్చేసింది శ్రీజాని. సో శ్రీజ వర్సెస్ ప్రియా హౌస్లోకి వెళ్ళాక కూడా ఒక ఫైట్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. సో ప్రియా వాను మంచి డ్యాన్స్ గీన్స్ చేసుకుంటా బిందు మాది కేక్ పెట్టారు, అంతా జరిగింది.
నవదీప్ ఇక్కడ అంటాడు క్వశ్చన్ అడగండి, ఒక ఛాన్స్ ఉంది, ఎప్పటి నుంచి పెంచారు ఏంటి నాకు క్వశ్చన్ అడగండి అని చెప్పానుగా, మీరు రాంగ్గా డిజైన్ చేశారు సార్, అందుకని అలా క్వశ్చన్ అడగడానికి ఇది అవ్వట్లేదు. అక్కడైనా కనీసం తెలుసుకొని ఒక 2 క్వశ్చన్లు అయిన తర్వాత నా సిస్టమ్ను మార్చి కొత్తగా క్వశ్చన్ అడగటమో లేదంటే పాయింట్స్ మార్చడం ఏదో ఒకటి అక్కడ చేంజ్ చేస్తుంటే రెస్ట్ ఆఫ్ ద టాస్క్ అయినా కొంచెం ఇదిగా ఉండేది. నెక్స్ట్ హరీష్, సత్య, డాలియా, శ్వేత అండ్ కల్కి వీళ్ళు వచ్చారనమాట. 2 బల్బులు పెట్టారు. ఏ స్విచ్ చేస్తే ఏ బల్బు వెలిగిద్ది, ఏది వేస్తే వెలగదని చెప్పి మేబీ ఫిలమెంట్లో ఎక్కడో చిన్న బ్రేక్ ఇవ్వటం ఏదో చేసి ఉంటారు. మనీష్ నెక్స్ట్ హరీష్ ఇద్దరు రాంగ్ పెట్టారు, మిగతా 3 అమ్మాయిలు కరెక్ట్ పెట్టారు. అందరికన్నా ముందు కరెక్ట్గా పెట్టింది కల్కి, ఫస్ట్ పెట్టింది. సో కల్కికి పాయింట్ వచ్చిందనమాట. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, దివ్య, నాగా, ప్రియా వీళ్ళు వచ్చారనమాట. ఒక 2 క్యాన్వాసులు తీసుకొచ్చారు, 2 పెయింటర్లు తీసుకొచ్చారు, స్కెచ్ ఆర్టిస్టులు. సో స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు ఇందులో అని చెప్పి పవన్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతాడు, ఎప్పటి నుంచి మీరు వేస్తున్నారు, ఐబ్రోస్ వేయాలంటే ఎన్ని స్ట్రోక్స్ ఉండాలి అని అడుగుతాడు. ఏదో ఒకటి అడిగాడు, ఓ 12 స్ట్రోక్స్ ఉండాలంటే నాగా ఏదో అబ్జర్వ్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్కి అది కాదు అబ్జర్వ్ చేసింది. పవన్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి టింగ్ అని చెప్పి మైక్ అంటే ఆన్సర్ ముందు చెప్పడానికి వచ్చాడంట. సో అది గమనించి నాగా వెంటనే వెళ్ళి ఆయన పేరు పెట్టాడు అనమాట. సో అదే రైట్ అయింది. అడిగారు అనమాట. అడిగితే క్వశ్చన్ ఆయన అడిగినా సరే ఈయన ముందు అటెన్షన్ తీసుకున్నాడు. సో నాకు ఎందుకు ఈయన అనిపించింది, అందుకోసం పెట్టేస్తానని చెప్పి ఓకే గుడ్ అబ్జర్వేషన్. సో దీని తర్వాత అందరికీ పాయింట్లు వచ్చినాయి. 2 పవన్స్కి మాత్రం పాయింట్ రాలా. అమ్మాయిలు 3 లీడ్ చేస్తున్నారు, వాళ్ళకి పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ శ్రీజ, పవన్, షకీబ్, అనుష, శ్రియ వీళ్ళు వచ్చారనమాట. 2 ప్లాంట్స్ పెట్టారు, మొక్కలు పెట్టారు. అందులో ఏది రియల్ ఏది ఫేక్ అని పెట్టారు అనమాట. కొంచెంసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసన్న అండ్ శ్రియ ఫస్ట్ 2లో పెట్టారు, కానీ థర్డ్ పెట్టింది శ్రీజ. బట్ వాళ్ళిద్దరు ఏ అని పెట్టారు, తను బి అని పెట్టింది, బీనే రైట్ అయింది. సో శ్రీజాకి ఇక్కడ పాయింట్ వచ్చింది. శ్రీజాకి ఏదో ఒకటి కలిసి వస్తుంది, అదృష్టమో దురదృష్టమో ఏదో ఒకటి, ఒక పాయింట్ గెలవటము, ఒక టై బ్రేకర్కి వెళ్ళి ఓడిపోయినా సరే కనిపించటమో, ఒక ఆర్గ్యుమెంట్ వినిపించటమో ఏదైనా మాత్రం అమ్మాయి కొద్దిగా కనిపిస్తూ ఉంది. సో మ్యాక్సిమం 5లో ఖచ్చితంగా ఉంటుంది హౌస్లోకి వెళ్ళే దాంట్లో, అదైతే మాత్రం నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇక్కడ అభిజిత్ వచ్చాడనమాట అది ఎగ్జామిన్ చేయడానికి, ఆ మొక్కలు ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పి. బట్ అభిజిత్ శ్రీజ ఇక్కడ డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ ప్రియా, దివ్య, శ్వేత, మనీష్ అండ్ డాలియా వచ్చారనమాట. 2 షూలు పెట్టారు, డిఫరెంట్ షూలు పెట్టారు. ఇక్కడ కొంచెం గెస్ చేయాలి కదా, కాదు ఇందులో కూడా ఫేక్ రియల్ అని అనుకున్నారు వాళ్ళు. సో శ్వేత ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళింది పెట్టడానికి. నవదీప్ వస్తూ ఉన్నాడు, వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. సరే ఎందుకు శ్వేత ఆగిపోయావు, ఎందుకు నువ్వు ఏదో చేయాలనుకున్నావు కదా చెయ్యి అన్నారు, కానీ శ్వేత ఆగింది, పర్లేదు అని చెప్పి. సో బిందు క్వశ్చన్ ఏమై ఉంటుంది అనుకున్నారంటే రియల్ ఫేక్ అని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, మీరు గమనిస్తే కనుక. సో పప్పులో కాలేశారు మీరు అనగానే అక్కడ నవదీప్ షూ ఇప్పుతా ఏమన్నాడంటే తొత్తరొద్దని చెప్పినా మీరు వినడం లేదు అని. షూ ఇప్పుతుంటే వెలుగుతుంది కదా మనకి, నవదీప్ ఎందుకు షూ ఇప్పుతుంది, నవదీప్కి సంబంధించిన షూస్ ఏమని మినిమం వెలుగుతాయి. సో ఇక్కడ ఆ అమ్మాయిని అడిగారు డాలి అని, ఏంటి అని అంటే రియల్ ఆర్ ఫేకే అని చెప్పి అంది. నెక్స్ట్ మనీష్ని అడిగితే రియల్ షూ సైజు అని అన్నాడు. గుర్తుంచుకోండి, అది ఈ థాట్ ఎందుకు వచ్చిందో చెప్తా. నెక్స్ట్ శ్వేత, మీరు యూజ్ చేసిన షూ ఏంటి అని. ప్రియా ఏమో అన్ని వీళ్ళు పెట్టేశారు అనమాట. ఆయన షూ ఇప్పుతున్నప్పుడు అందరూ పెట్టేశారు, ఒక్క దివ్య తప్పితే. సైజ్ ఏంటి, లేదంటే ఇందులో నవదీప్ షూ ఏంటి, నవదీప్ వాడిన షూ ఏంటి అని చెప్పి మొత్తం 3-4 గీట్లకి అమ్మాయి రాసి పెట్టేసిందంట. నెక్స్ట్ నవదీప్కి సంబంధించిన ఎందుకు అనుకున్నారు అని చెప్పి, కానీ నవదీప్కి సంబంధించిన నవదీప్ వస్తాను ఇందాక అభి వచ్చారు, ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. సో ఆబ్వియస్గా అనుకుంటారు. సో తర్వాత క్వశ్చన్ వచ్చింది ఏంటంటే నవదీప్ షూ సైజ్ ఏంటి ఆ రెండిట్లో అనగానే డాలియా నువ్వేమనుకుంటా ఏ అనుకుంటున్నా అంది. ఎందుకు అనుకుంటున్నానంటే నవదీప్ ఇక్కడ ఖండించాడు, నువ్వు ఇందాక రియల్ ఆర్ ఫేక్ అన్నావు అది ఇది అని చెప్పి అంటే, సో నువ్వు డిస్క్వాలిఫై, నేను తీసేసావు అన్నారు. నెక్స్ట్ మనీష్ అనగానే బి రియల్ అనగానే నువ్వేం రాసావు అని అడిగారు. అంటే రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి రాశాను. ఎందుకు రాశాను, ఫస్ట్ నుంచి అలాగే రాసుకున్నా. బట్ నేను ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాను కదా మీ షూ సైజ్ కోసం అంటే చెప్పా, సరే కన్సిడర్ చేద్దాం. ఎందుకు కన్సిడర్ చేయాలా నాకు అర్థం కాల. నువ్వు షూ ఇప్పారు కాబట్టి మీరు షూ ఇప్పారు కాబట్టి ఆయనకు అర్థమైంది, ఓకే ఇది నవదీప్ షూకి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పి. ఎందుకు కన్సిడర్ చేయాలి. డాలియాకి మనీష్కి తేడా ఏంటంటే డాలియా అక్కడ మనీష్ కవర్ చేయగలిగాడు, అక్కడ సిచ్యువేషన్ బట్టి డాలియా కవర్ చేయలేకపోయింది. డాలియా కూడా మనీష్ రాసిందంటే రాసింది, ఏ రియలో బి రియలో, ఏ ఫేకో బి ఫేకో అని ఇద్దరు రాసింది ఒకటే. కానీ ఇక్కడ కవర్ చేసి క్వశ్చన్ అడిగలిగాడు, ఆవిడ కవర్ చేయలేకపోయింది. వాళ్ళకి తెలుసు ఆయన రాసిందే కదా కన్సిడర్ చేయాలి, రియల్ ఫేక్ ఏంటి, కరెక్ట్ షూ సైజ్ అని రాయాలి, ఇది ఏ ఈజ్ కరెక్ట్ షూ సైజ్ ఆఫ్ నవదీప్ అనో లేదంటే ఏ అనో రాయాలి. కానీ వాళ్ళు ఓకే మనీష్ రైట్ ఇచ్చాడు కాబట్టి రైటే ఉంది కాబట్టి రైట్ ఎలాగైనా సరే మనీష్ని మనం ముందుకు తీసుకెళ్లాలో పుష్ చేద్దామని చెప్పి ఇది రెండోసారి నాకు అనిపించింది ఈ ఎపిసోడ్లో. నిన్నటి ఎపిసోడ్లో ఆయనకు వస్తే వెళ్ళిపోతారని చెప్పి అమ్మమ్మ వెళ్ళకూడదు ఇలాంటి కంటెస్టెంట్ అని చెప్పి అనుకోవటం, ఈరోజు వచ్చిన దగ్గర మళ్ళీ బూస్ట్ ఇవ్వటం, రాగానే నువ్వు ఇచ్చేయాలి నువ్వు వచ్చేయాలి, మళ్ళీ ఎక్కడో ఛాన్స్ ఇవ్వటం.
ఈ విధంగా నాకు అనిపిస్తుంది అనమాట, వీళ్ళు పుష్ చేస్తున్నారు అని, సపోర్ట్ చేస్తున్నారు అని. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. సో మొత్తానికి 2 పెట్టినా కానీ బీ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నారు. మనీష్ ఓ పాయింట్ వచ్చింది, మనీష్ కూడా డ్యాన్స్ చేశాడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, హరీష్, కల్కి, పీకే, పవన్, నాగా వీళ్ళు వచ్చారన్నమాట. వీళ్ళిద్దరిలో సింగర్ ఎవరు అంటే ఆ సింగర్ కోసం కాసేపు క్వశ్చన్లు అడిగి, క్వశ్చన్లు ఏం అడగలేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ ఎవరు అడిగినట్టున్నారు, ఎన్ని జోనర్స్ ఉన్నాయి ఏంటి అని అడిగితే ఆయన 12 ఆయన చెప్పినట్టున్నాడు. ఆయన సింగరే కాదు, పక్కన ఆయన సింగరు. సో అక్కడ హరీష్కి పాయింట్ వచ్చింది. సో రెడ్డికి 2 పాయింట్లు వచ్చినాయి, కల్కి టీము, బ్లూకి 1 పాయింట్ వచ్చింది. ఇక్కడ హరీష్కి పాయింట్ రావడం వల్ల అంతే, హరీష్కి పాయింట్ రావడం వల్ల టై అయ్యింది అనుష్ వాళ్ళ టీం కాబట్టి. రెడ్డికి 2 పాయింట్లు వచ్చినాయి, బ్లూకి 1 పాయింట్ వచ్చింది, గ్రీన్కి 2, రెడ్డికి 2 అంటే కల్కి టీంకి 2 పాయింట్లు, పవన్ టీంకి 1 పాయింట్, అనుష టీంకి 2 పాయింట్లు, పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ వైట్ టీం 0 పాయింట్లు, శ్వేత టీంకి 1 పాయింట్ వచ్చింది. సో కల్కి టీంకి అనుష టీంకి టై అయ్యిందనమాట. సో వాళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు రమ్మన్నారు. సో ఒక టీంలోంచి ప్రియా వచ్చింది, ఇంకో టీంలోంచి శ్రీజ వచ్చింది, కల్కి టీంలోంచి శ్రీజ వచ్చింది. సో 2 స్పెట్స్ పెట్టారు. ఆ స్పెట్స్లో ఏది పవర్ గ్లాసెస్ ఉన్నది, ఏది కాదు అనగానే ఇక్కడ ఏమైందంటే ఇద్దరు కాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత పెట్టడానికి వెళ్తున్నారు. ప్రియా వెళ్తుంది, శ్రీజ కూడా వెళ్తుంది. పరిగెత్తుకొని వెళ్ళి పెట్టడం ఎలాగైనా పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు, అక్కడ దాని మీద రూల్స్ ఏం లేవు. సో ప్రియా పెడుతున్నప్పుడు శ్రీజ వెళ్ళి పెట్టడం, శ్రీజ అడ్డు రావటం ప్రియాకి, దానికి ప్రియా హట్ అయింది. హట్ అవడంలో తప్పులేదు. హట్ అయిన తర్వాత ఆవిడేముందంటే ఐ కెనాట్ డూ ఆల్ దీస్ చీప్ అంట. సరే వాళ్ళకి సరిగ్గా వినిపించినట్టుంది. సో ఏంటి ఏమన్నా మళ్ళీ అడిగితే ప్రియా ఐ కెనాట్ డూ ఆల్ దీస్ చీప్ థింగ్స్ అందనమాట. సో అనగానే ఏంటిది అంటే పుషింగ్. సో ఏదైతే తన అడ్డం వచ్చిందో దానికోసం నవదీప్ చీప్ థింగ్సా అని చెప్పి వదిలేశాడు. అసలు ఇందులో చీప్ ఏముంది? మిమ్మల్ని ఏమైనా జుట్టు పట్టుకొని లాగారా, ఏమైనా బూత్ తిట్టారా? గేమే ముందెళ్ళి పెట్టడం. ఆబ్వియస్గా మీరు వెళ్తున్నప్పుడు తనకు ఛాన్స్ ఉన్నప్పుడు తను ముందు పెడుతుంది, మీకు అది అడ్డం వస్తే దాన్నే చీపా? దట్టు మనం ఏమనుకుంటాం, ఒక అమ్మాయిలు అమ్మో రెస్పెక్ట్ అయ్యి, అమ్మాయిలు రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు భయ్యా ఇక్కడ. ఇప్పుడు అక్కడే దారుణంగా జరిగితే ఆ మాట వదిలేసినా అన్నాం. నాకు ఇక్కడ రెండో పర్సన్ని బిగ్ బాస్ అదే వాళ్ళు అక్కడ జడ్జెస్ సపోర్ట్ చేస్తాను. ఇంకొకళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే మేబీ కట్ చేస్తాను, నాకు తెలియదు, కానీ నేను చూసినంతవరకు చెప్తున్నా. ఏదో ఒకటి అలా ఎలా అంటావు, తప్పు కదా అలా మాట్లాడటం, ఇది చాలా తక్కువ. రేపటి రోజు అయితే తోసిపర దొక్కుతారు బిగ్ బాస్ హౌస్లో టాస్క్ ఆడేటప్పుడు. అప్పుడు ఏం చేస్తావు? దీనికే నువ్వు ఇలా అనుకుంటే ఎలాగా? అమ్మాయి అసలు ఏం చేసిందని, నేనేమైనా తిట్టిందా కొట్టిందా ఇలాంటిది ఏదో నచ్చా ఏమల్లా. ఈవిడికి కూడా నా ఆ రోజు ఆడిషన్స్ దగ్గర నుంచి కొద్దిగా సపోర్ట్ ఉంది గమనిస్తూ వస్తుంటే. అలా అని చెప్పి సపోర్ట్ వేరు, ఆడటం ఆడకపోవటం వేరు. నేను ఆడట్లేదు, గేమ్ అసలు ఏం చేయట్లేదు అలా చెప్పట్లా. బట్ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే జడ్జెస్ నుంచి అయితే ఉంది కొంతమంది కంటెస్టెంట్స్ మీద. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ శ్రీజ అది గేమ్ అమ్మా అందనమాట. అంటే ప్రియా ఏమో నేను వెళ్ళా ఫస్ట్ అంటే పెట్టాలి కదా మీరు వెళ్ళారు, ఫస్ట్ మూమెంట్ ఇచ్చారు, ఆవిడ ముందు ఉంది, ఆవిడకి అడ్వాంటేజ్ ఉంది, ఆవిడ మధ్యలో వెళ్ళింది పెట్టింది. ఇందులో ఏముంది? అదే కనుక ఇద్దరు సేమ్ ఆన్సర్ ఇచ్చి సేమ్ రైట్ అయ్యి ఉంటే కనుక ఇంకొంచెం పెద్ద గొడవ అయ్యేది. ఇది ప్రియా హ్యాపీ తీసుకో నీతో అసలు అంటే వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ జల్సీనెస్ అయితే అమ్మాయి మీద ఉంది. ఆ అమ్మాయి మేబీ అవ్వదు, ఈ అమ్మాయికి అసలు ఇష్టం ఉండదు, నోరు వేసుకొని పడిపోద్ది, నెగిటివ్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది, ఏం ఆడదు అనుకున్నారు. కానీ అమ్మాయి ఫిజికల్ స్ట్రెంత్ చూపించింది, గేమ్లో తెలివితేటలో చూపిస్తుంది, అన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ జలసీ అనేది క్రియేట్ అయిందేమో అనుకుంటున్నా. సో శ్రీజ ఏ పెట్టింది, ప్రియా బి పెట్టింది. అమ్మయ్య డిఫరెంట్గా పెట్టారని షీ ఊరిపీల్చుకుంది, ఎందుకంటే మళ్ళీ ఇది ఏమవుతుందా ఏంటి అని చెప్పి. సో అడిగారు అన్నమాట. అడిగితే ప్రియా అంది నాకు ఇక్కడి నుంచి పవర్ కనిపిస్తుంది అంది. గుడ్ అబ్జర్వేషన్, బాగా అబ్జర్వ్ చేస్తుంది, రెండింటికి అబ్జర్వ్ చేస్తుంది. ఆ పవర్ ఎలా కనిపిస్తుంది ఏంటన్నా నాకు తెలియదు, కానీ అంటే ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఏమైనా వెరైటీగానే కనిపించిందేమో. బట్ అబ్జర్వ్ అయితే అమ్మాయి కరెక్ట్గా చేసింది. ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా పాయింట్స్ తీసుకొచ్చింది. శ్రీజ ఏమో నాకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అంది. రిఫ్లెక్షన్కి దాంతో ఏంటో మరి కానీ, బట్ సంహౌ డిఫరెన్స్ చూసింది, ఇందులో కనిపిస్తుంది కాబట్టి ఇది అయ్యి ఉంటుంది అని అనుకుంది. ప్రియా గెలిచింది, టీమ్ గ్రీన్ గెలిచింది, శ్రీజ టీం వాళ్ళు ఓడిపోయారు ఆ టై బ్రేకర్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక బిగ్ థింగ్ ఏంటంటే అనూషకి ఒక అగ్ని పరీక్ష. అనూష టీం గెలిచింది కాబట్టి అనూషకి ఓటింగ్ అప్పీల్ ఇచ్చారు. సో నువ్వు ఎవరికి ఇస్తావు ఏంటి అంటే అనూష ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది. సో ఏం చెప్పిందంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటున్నా నేను, వాట్ ఐ థాట్ ఈస్ లైక్ నన్ను నేను చూస్ చేసుకోలేను, ఎందుకంటే నేను ఒక పాయింట్ కూడా తీసుకురాలేదని చెప్పి తన పక్కన పెట్టేసుకున్నారు. ప్రియా ఏమో ఇంట్యూషన్స్ అన్నీ వర్క్ అయినాయి ప్రియాది. సో ఆ అమ్మాయిది ఒక పాయింట్, 2 పాయింట్లు తెచ్చింది టై బ్రేకర్తో కలిపి. వేరే హరీష్ ఒక పాయింట్ తెచ్చాడు. పర్ఫార్మెన్స్ వైజ్ నన్ను నేను థర్డ్ పెట్టుకున్నా. ప్రియాకి ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది కాబట్టి ప్రియాని ఫస్ట్ అంటే అమ్మాయికి బెస్ట్ ప్లేయర్ కూడా రావచ్చు కాబట్టి హరీష్కి ఇద్దాం అనుకుంటున్నానంటే మా ఇద్దరు నన్ను వెనక్కి పెట్టుకుంటున్నా అని చెప్పినప్పుడు నవదీప్
ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలి, నిన్ను వెనక పెట్టుకుంటే, నిన్ను ఎందుకు పెట్టుకుంటావు అని అడిగితే లేదు ఫర్ మీ హరీష్ గారు అని చెప్పి స్టాండ్ తీసుకుంది. అనూష చేసింది కరెక్ట్. ఎందుకంటే తనను తను ముందు పెట్టుకుని లీడర్గా నాకు దగ్గర అవకాశం ఉంది కదా, నేను వెళ్ళి నా ఓటు అప్పీల్ చేసుకుంటా అంటే అక్కడ యాక్సెప్టెన్స్ రాదు. పర్ఫార్మెన్స్ లేకుండా పవర్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అనుజ చేసింది కరెక్ట్. అక్కడ నవదీప్ ఏం చెప్పినా, బిందుమాధవ్ గారు ఏం చెప్పినా ఆ స్టాండ్ అనేది ఉండాలి, అది ఉంది అంతే. ఫర్ మీ హరీష్ గారు ఉంది. సో ఐ వాంట్ గివ్ ఇట్ హరీష్ గారు ఉంది. సో వెళ్ళి హరీష్ తన ఓటు అప్పీల్ తను చేసుకున్నాడు. ప్రజలనే వద్దనుకుని పక్కకి వెళ్ళిపోయాడంట. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్లో సామాన్యులకు అవకాశం వస్తుందో తెలుసుకుని వచ్చాడు. సో మీరు ఒక అసామాన్యమైన కంటెస్టెంట్ని చూడబోతున్నారు. ఈసారి షో అద్భుతంగా ఉంటుంది, మడతేస్తా అన్నట్టు అనమాట. నేను బాగా ఆడితే ఓటేసి సపోర్ట్ చేయండి, మీరు ఉదయమానో ఆర్ హరిత హరీష్ అని చెప్పి కంటిన్యూ చేశాడు. నెక్స్ట్ వరస్ట్ ప్లేయర్ నవదీప్ శ్రీకి ఇచ్చాడు ఎల్లో కార్డు. నువ్వు అసలు మీ ఎక్కడో లోపల రిలాక్స్ అవుతుంది, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నావు, అలాంటి డబ్బు ఇలా ఆడేస్తారు పీకెత్తారని తీసుకొచ్చి ఏముంది ఆడ ఏమీ లేదు, నీకు ఇవ్వాలి ఎల్లో కార్డు అని చెప్పి. బట్ దాని తర్వాత శ్రీ ఒక్కొక్కరిని లేపు అడిగింది, నువ్వేం చేసావు ఈరోజు షోలో, నువ్వేం చేసావు అని. షకీబ్ నువ్వేం చేసావు అని అడిగింది. షాకీబ్ ఏమో అంటే ఆయన వెరైటీ లాజిక్ కూడా ఇప్పుడు ఎక్కడ తీసుకున్నామో అక్కడే పెట్టాలి అంటే ఫస్ట్ బాక్స్ నుంచి ఒక పేపర్లు తీసుకోవాలి కదా. సో 3లోనే తీసుకుంటే 3లోనే పెట్టాలనుకున్నాడంటే కన్ఫ్యూజ్ అయ్యాడంట. బిందు తిట్టింది, అదేంది నువ్వు అందరూ అడుగుతున్నారు కదా, ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, నువ్వేంటి గేమ్ మొత్తం అయిపోయాక మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా అంటావు. ఒకసారి 2 సార్లు ప్రతిసారి అంటే ఏందయ్యా ఏంటో. శ్రీయా ఏమో నా క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు, వేరే క్వశ్చన్ అన్నిటికి నాకు ఆన్సర్ తెలుసు అని చెప్పి ఆవిడ సమాధానం ఆవిడ చెప్పింది. డాలి ఏమో నా ఆన్సర్ కరెక్ట్ ఉండే బట్ తొందరగా వెళ్ళాలి అన్న దాంట్లో నేను పెట్టలేకపోయానని. అది ఫస్ట్ సైడ్ ఏమో రెండోసారి పెట్టింది. ముందేమో అదే ఇదవటం తొందరగా పెట్టేయాలన్న దాంట్లో రాంగ్ ఆన్సర్ పెట్టేసింది. అంటే క్వశ్చన్ కూడా పూర్తవకముందు నవదీప్ రాకముందు పెట్టేసింది అనమాట. నెక్స్ట్ ప్రశాంత్ అని అడిగారు, ఆన్సర్ ఏం చెప్పినట్లేడు. పవన్ కళ్యాణ్ 2 క్వశ్చన్స్కి వచ్చారు, 2 రాంగ్ అయినాయి అన్నాడు. బిందు ఏమో మీ స్టోరీ, ప్రసన్న గారు అంది, మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ ప్రసన్న గారు, బట్ గేమ్కి యు ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్. సో అది స్టేట్మెంట్. మీరు స్టోరీ ఇన్స్పిరేషన్గా ఉంది కానీ ఎక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ ఎంత మట్టుకు హైలైట్ అవ్వలేదు అని చెప్పి. ఎనీవే స్ట్రాంగ్ టీము 0తో ఎండ్ అయిందని చెప్పి సెటర్ వేశారు. సో నవదీప్ వరస్ట్ ప్లేయర్ కింద డాలియాకి ఇచ్చాడు. ఎందుకంటే రీలా ఫేక్ అన్న దాంట్లో 2 డిఫరెంట్ షూలు పెట్టినప్పుడు కూడా అందులో మీరు రీల్ ఫేక్ అనుకున్నారు కానీ క్వశ్చన్ వేరే ఉంటుందని అనుకోలేదు. అట్లీస్ట్ ఆవిడ కవర్ చేసే 3 థియేటర్లు కూడా రాలేదు మిగతా వాళ్ళలాగా అని చెప్పి ఆవిడకి వరస్ట్ ప్లేయర్ ఇచ్చారు. సో ఎల్లో కార్డు ఇచ్చారు. ఇంకో ఎల్లో కార్డు వస్తే ఆవిడ షీ విల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బిందుమాధవ్కి వచ్చేప్పటికి అవుట్ స్టాండింగ్ అని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనిపించింది, కనిపించలేదు అంటే ఎలా కనిపించింది, టాస్క్ మనం అలా డిజైన్ చేయలేదు కదా మేడం, కొంచెం మార్చి పెట్టుంటే అప్పుడు కొంచెం అనిపించేది. సో చూసిన వాళ్ళలో అంటే ఏం చెట్టులు ఏం చెట్టు ఆమోదం చెట్టు మహారక్షం అని చూసిన వాళ్ళు బెస్ట్ పిక్ అని చెప్పి విన్నింగ్ టీం నుంచి 2 పాయింట్లు తెచ్చిన ప్రియాకి అని చెప్పి దాంతోపాటు డిబేట్ కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు ప్రియా. సో అందుకోసం అని చెప్పి ప్రియాకి ఇస్తున్నామంటే ప్రియా ఇక్కడ ఒక మాట ఉంది, ఏముందంటే నాకు ఓటు అప్పీల్ ఇవ్వాలని లేదు అంటే మీరు గుడ్లో మెల్ల అన్నారు. సో నాకు ఇవ్వాలని లేదు, నేను బాగా ఆడితే నాకు ఇవ్వాలి కానీ అదర్వైజ్ నాకు ఇలా ఇచ్చింది నాకు వద్దు అంది. సూపర్, బాగా చెప్పింది కదా, నాకైతే భలే అనిపించింది. ఓకే ఏదో ఓటీపీలు వచ్చేసింది వెళ్ళి ఇచ్చేద్దాం అని కాకుండా లేదు పర్ఫార్మెన్స్ బాగుందని ఇస్తే నేను చేస్తాను చెప్తే ఏదో ఇవ్వాలి గట్టి ఇవ్వాలంటే వద్దు అనగానే కొంచెం సిగ్గుపడతాను, షై ఫీల్ అవుతాను, వద్దు అంది. నాకైతే మాత్రం ఇక్కడ అమ్మాయి ఓకే బాగానే ఉందనిపిస్తే. అభి ఏమో నాకు అనిపించింది నువ్వు బాగా పర్ఫామ్ చేసావని, నువ్వు ఓటీపీలు ఇవ్వు అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. సో కర్నూలు రాయలసీమ నుంచి వచ్చాను, సో నా గేమ్ చూస్తే ప్రతిరోజు నేను ప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పారు. తర్వాత కూడా ప్రూవ్ చేసుకుంటా, 100% ఇస్తా, హౌస్లోకి వెళ్ళాలి, అక్కడ కూడా చూడాలి, సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని చెప్పి అలా ఓట్ అప్పీల్ కూడా ఇచ్చారనమాట ఆవిడ. సో మొత్తానికి ప్రియాది ఇది 2 ఓట్ అప్పీల్స్, పవన్ కళ్యాణ్ కూడా 2 ఓట్ అప్పీల్స్ అయినట్టున్నాయి. బట్ బెస్ట్ ప్లేయర్గా ఫస్ట్ బెస్ట్ ప్లేయర్. ఓకే పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ప్రియాది బాగుంది, శ్రీజాది బాగుంది, ఇద్దరు ఏదో ఒకటి కన్సిస్టెంట్గా ఎక్కడో చోట పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. సో మిగతా వాళ్ళు ముఖ్యంగా మనీష్ కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, శ్వేత కానీ, డాలియా కానీ సో అప్పుడు అంటే నా ఏమంటారు ఆడిషన్స్ టైంలో ఓకే అనిపించిన వాళ్ళు ఎవరు, షియాకి 3 గ్రీన్లు వచ్చినాయి, ఎంత మట్టుకు ఆ హైలైట్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించలే. అనుష గారికి 3 గ్రీన్లు వచ్చినాయి, ఆవిడది ఎంత మట్టుకు తోపు పర్ఫార్మెన్స్ అబ్బో సూపర్ హైలైట్ అయ్యారు అన్నది లేదు. ఈరోజు ఒక్క లీడర్షిప్ దాంట్లో ఓట్ సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళు కూడా తప్పితే పెద్ద ఎక్కడ హైలైట్ అయినట్టు కనిపించలే. చూడాలి మరి వీళ్ళకి ఓటింగ్ ఎలా జరుగుతుందో ఏంటో రియల్ టైంలో. ఎనీవే రేపు ఓటింగ్ అప్పీల్ వీడియో ఏదైనా చేద్దాం, లేదంటే మెయిన్ బిగ్ బాస్ సంబంధించిన వీడియో చేద్దాం. అంతే, వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేశారనుకుంటున్నా, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మొత్తానికి 48,000 అయినాయి, ఇంకో 2,000 ఉన్నాయి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.